అందరికీ నమస్తే అండి. సో ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ జాతీయ విమానాశ్రయం భోగాపురంలో నిర్మించడం జరిగిందో దానికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమీ లేదని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఉదాహరణకి భోగాపురం ఎప్పుడు ప్రారంభమైంది ఏంటని వివరాల్లోకి వెళ్తే ఇక్కడ గూగుల్ని అడిగినా ఏమడిగినా సరే 2014లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 ఎలక్షన్లకు ముందు నెల ముందు మాత్రమే ఈ భోగాపురం ప్రాజెక్టుని భోగాపురంలో ఇంటర్నేషనల్ జాతీయ విమానాశ్రయం కడతా ఉన్నామని చెప్పి 10,000 ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఊళ్ళలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా బెంబేలెత్తడం జరిగింది. సో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి భోగాపురం ఎయిర్పోర్టు 10,000 ఎకరాలతోటి అవసరం లేదు, దాదాపుగా 5,000 ఎకరాలతో ఇది కంప్లీట్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులతో వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ భాగంలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మహిళ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అన్న నాకు 2 ఎకరాల భూమి ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. సో ఇక్కడ ఎర్రబొస్సే రాదు, కానీ ఏదైతే విమానాశ్రయం తీసుకొస్తా ఉన్నారన్న అని చెప్పేసి మాట్లాడితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఈరోజు కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఎర్రబొస్సే రాదన్నారు, మేము ఎయిర్ ఫ్లైట్ తీసుకొచ్చామని చెప్పేసి వీళ్ళు గొప్పలు చెప్పుకున్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనబడుతూ ఉంది. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వ్యతిరేకించినట్టు కాదు. ఏదైతే వీళ్ళు 10,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, దాదాపుగా 5 నుంచి ఇంకా ఎక్కువ శాతంగా ఖచ్చితంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించవచ్చు అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 మే నెల 3వ తారీఖున ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేస్తూ అప్పుడు జిఎంఆర్ అధినేత అయినటువంటి జిఎంఆర్ కంపెనీకి ఈ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన అదే వేదిక మీద మాట్లాడినటువంటి మాటలేంటి, 2026 సంవత్సరానికి ఇక్కడ ఖచ్చితంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అంతర్జాతీయ విమానాశ్రయంగా కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఈరోజు మన దేశ ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడికి ఎర్రబొస్సే రాదన్నారు, కానీ మేము ఎయిర్ ఫ్లైట్ తీసుకొచ్చామని చెప్పేసి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నట్టుగానే కనబడుతుంది. కానీ దీనికి కర్త క్రియ చేసింది ఎవరయ్యానంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం గూగుల్ని అడిగినా సరే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులే బాధ్యత అనేది ఈ ఒక భోగాపురం ఎయిర్పోర్ట్లో అనేది భాగమై ఉంది. ఎందుకంటే ఈరోజు 80% పూర్తయినటువంటి ఒక ప్రాజెక్ట్ని వీళ్ళు వచ్చి దాదాపుగా పనులు చేయించకుండా ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేసి దాన్ని మేమే చేసుకున్నామని చెప్పేసి దాని క్రెడిట్ అంతా కూడా చోరీ చేస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఎర్రబస్సు ఎయిర్ ఫ్లైటే తీసుకొచ్చామని చెప్పేసి గొప్పలు చెప్తున్నట్టుగానే కనపడుతుంది. కానీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన సుదీర్ఘకాలం పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి, అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కానీ మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే అప్పుడు 2014లో దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఆయనే, 2023లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేసినప్పుడు ఆయనే ప్రధానమంత్రి. సో ఇప్పుడు 2026లో ఆయన చేతుల మీదుగానే ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రులు, అప్పుడు ప్రధానమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి ఒకరే అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇది ఇంటర్నేషనల్ జాతీయ ప్రాజెక్ట్. ఎందుకంటే దీనికి కేంద్రం నుంచి కూడా అనుమతులు అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకంటే అప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నప్పుడే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మొన్న ఏదైతే వేదిక భోగాపురంలో మాట్లాడినటువంటి మాటల్లో మీరందరూ కూడా గమనించారో లేదో కానీ
ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదని చెప్పేసి కూటమి నాయకులు చెప్పారే కానీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఎక్కడో కూడా మాట్లాడలేదు. సో అలాగే ఏదైతే జిఎంఆర్ కంపెనీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి, ఏదైనా నిర్మాణం చేసినప్పుడు కానివ్వండి, మన జాతీయ కానివ్వండి, అంతర్జాతీయ కానివ్వండి, ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఖచ్చితంగా ఏ కంపెనీ అయితే ఆ ప్రాజెక్ట్ని అనేది పూర్తి చేసిందో వాళ్ళకి ఖచ్చితంగా ప్రసంగించే అవకాశం అనేది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు వారి సమస్యల మీద కానివ్వండి, ఎక్కడైనా సరే ఎవరైతే దానికి కష్టపడి వర్క్ని కంప్లీట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మాట్లాడేటటువంటి చాయిస్ అనేది ఉంటుంది. కానీ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇంకా తదుపరులు మాట్లాడినప్పటికీ కూడా ఏదైతే జిఎంఆర్ అధినేత అయినటువంటి జిఎంఆర్ అధినేతకు మాత్రం ప్రసంగించే అవకాశం దక్కలేదంటే ఆయన ఎక్కడైనా సరే గత 2023లో జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ప్రారంభించారని చెప్తే మనం అనుకున్నటువంటి ఎర్రబొస్సు కాస్త తుస్సని గాలి తీసేసినట్టు ఉంటుందని చెప్పేసి ఆయనకి ప్రసంగించే అవకాశం అయితే కల్పించలేదని చెప్పేసి ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. సో ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కర్త క్రియ వహించారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.